హలో! నేను మీ వెదర్ మ్యాన్ శ్రీకాంత్‌ని. ఇగ మనము రేపటి వాతావరణం చూసినట్టయితే హైదరాబాద్‌లో రాత్రి 12 గంటల నుంచే కొంచెం మగుళ్ళుండే పరిస్థితులు కనబడుతున్నాయి. రేపు పొద్దున 5 గంటల వరకు మగుళ్ళుండే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇగ రేపు ఎండలు చూసినట్టయితే రేపు 1 గంటకి 37 డిగ్రీలు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇగ రాత్రి 10 గంటలకి 32 డిగ్రీలు. ఇగ అదే మనము గురువారంది 28 మే వాతావరణం చూసినట్టయితే పొద్దున అంటే అర్ధరాత్రి 1 గంటకట్లా మొగుళ్ళు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. కొంచెం వానలు పడే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పొద్దున 5 గంటల వరకు. ఇక తర్వాత ఎండలు చూసినట్టయితే గురువారం రోజు కూడా 37 డిగ్రీలు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే మనం విజయవాడ వాతావరణం రేపటిది చూసినట్టయితే కొంచెం చల్లగానే ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మొగుళ్ళు అయితే ఏం కనబడటం లేదు. ఇక ఎండలు చూసినట్టయితే 41 డిగ్రీలు దాకా వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి విజయవాడలో. ఇక రాత్రి 11 గంటలకి కొంచెం మొగుళ్ళు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఎల్లుండి చూసినట్టయితే ఎల్లుండి కొంచెం ఉరుములతో వాహనాలు అయితే కనబడుతున్నాయి పొద్దున 4 గంటల వరకు. ఇక దాని తర్వాత ఎండలు చూసినట్టయితే మళ్ళీ 41 డిగ్రీల దాకా వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి ఎల్లుండి కూడా విజయవాడలో. అదే మనం శాటిలైట్లో రేపటి వాతావరణం చూసినట్టయితే ఇక రేపు పొద్దున కొంచెం వానలు పడే పరిస్థితులు కనబడుతున్నాయి తెలంగాణలో ఇంకా రాయలసీమలో. ఇక దాని తర్వాత 7 గంటల నుంచి ఇక ఎండలు అన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో. ఇది రేపటి వాతావరణం మనం చూసేది. అదే మనము ఎల్లుండి వాతావరణం శాటిలైట్లో చూసినట్టయితే ఎల్లుండి కూడా పొద్దున తెలంగాణలో ఇంకా హైదరాబాద్లో అక్కడక్కడ వానలు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక రాత్రి 7 తర్వాత కొంచెం కర్ణాటక నుంచి రాయలసీమ సైడు ఇంకా తెలంగాణలో కొన్ని ప్రాంతాల సైడు మొగుళ్ళు వచ్చి కొంచెం వానలు పడే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇది మనం చూసేది గురువారం రోజుది వాతావరణంది శాటిలైట్ది వ్యూ. చూసేవాళ్ళు కొంచెం ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది.